నమస్కారం. తులారాశి 2025 జూలై. మిత్రులారా, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఒకవేళ దీన్ని కనెక్ట్ చేస్తే కనుక మీకు కులదైవని ధన్యవాదాలు చెప్పండి, లేకపోతే రేకి యూనివర్స్ మా కాలి. తులారాశి మంత్లీ 2025 సైకిక్ రీడింగ్, మంత్లీ ప్రిడిక్షన్స్. ఓహోహోహో, సర్ప్రైజింగ్. నేను హిందీ చేశాను ఇదే ఛానల్లో. సేమ్ కార్డ్స్. కర్మ, పార్టీ మూడ్. ఎక్కడో బయటికి వెళ్తారు మీరు, విల్ గో అవుట్. ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. సంథింగ్ కనెక్టెడ్ టు ద పార్టీ, ఆర్ మీరు ఎవరినైనా కలవడానికి వెళ్ళడము, లేకపోతే ఇంట్లోంచి బయట వెళ్ళడం అనేది కనిపిస్తుంది, పార్టీకి వెళ్ళినట్టు. నెక్స్ట్ హెల్త్. ఓవరాల్ కార్డ్స్ చాలా బాగున్నాయి. సెలబ్రేషన్ కార్డ్ వెరీ గుడ్. లవ్ కార్డ్ అంటే మీ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అమ్మ తరఫు నుంచి మీకు ఆశీర్వాదం చాలా దొరుకుతుంది. వెరీ గుడ్, వండర్ఫుల్. జయమాకాళి. ఫైనాన్స్ చూద్దామే. ఫైనాన్స్లో బ్లాకేజ్ ఉంది, మీ బ్లాకేజ్ రిమూవ్ చేసుకోవాలి మెల్లగా. యూ హ్యావ్ సాక్రిఫైస్డ్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. చాలా బ్లాకేజ్ ఉంది ఫైనాన్స్లో. నాకు అనిపిస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన మనీ రాదేమో అని ఇంత అనుకుంటుండే. రిలేషన్షిప్ బాగుంది, హెల్త్ బాగుంది. ఒకసారి వెల్త్ చూద్దాం. డోంట్ డౌట్, జస్టిస్ కార్డ్ వచ్చింది, కానీ చాలా స్ట్రగుల్ చేయాలి మీరు. ఫోకస్ చేయండి, బాగా ఫోకస్ పెట్టండి, అప్పుడు కానీ మీకు డబ్బులు రావు. ఎనీవేస్, రిలేషన్షిప్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఓవరాల్గా బాగుంది. కాబట్టి లెట్స్ సీ. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో తులారాశి ఎవరైతే ఉన్నారో అది చూద్దాం. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో తులారాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం 3 కార్డ్స్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ స్టార్ట్ అయిపోతుంది. వెరీ గుడ్. 7 days అంటే గిఫ్ట్స్ కూడా యూనివర్స్ నుంచి మీకు వస్తున్నాయి. 7 days కార్డ్ వచ్చింది అంటే సమ్ గిఫ్ట్స్ మీకు వస్తున్నాయి. మీ లైఫ్లో కావాల్సిన గిఫ్ట్స్ అన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి. అయితే చాలా రకాల హ్యాపీనెస్ కూడా చాలా మీకు మీ ఎదురుగుండా ఉంటుంది. నెక్స్ట్ రిలేషన్షిప్ వండర్ఫుల్. మీరు ప్రేమించిన వాళ్ళని కలవడం. రీబర్త్ కార్డ్ కూడా వచ్చింది. తులారాశి మోస్ట్లీ రీబర్త్లో ఉంటారు వాళ్ళు, ఎందుకంటే ఇది కూడా ఒక రకమైన సాటర్న్ డామినేటెడ్ సిచ్యువేషన్స్ వాళ్ళకి చాలా ఉంటాయి. జయమాకాళి. యూనివర్స్ కార్డ్. ఆల్ ద బెస్ట్ తులారాశి. ఇంకా మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. లెట్స్ సీ ఏంజల్స్ మెసేజ్ ఏంటి ఈ మంత్లో ఓవరాల్ తులారాశికి. ఏంజల్స్ మెసేజ్ ఏంటో చూద్దాం. ఏదైనా మీరు కొత్త ప్రాజెక్ట్ అనుకుంటే కనుక నియర్ ఫ్యూచర్లో అది గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో వెయిట్ ఫర్ నియర్ ఫ్యూచర్. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఎక్కడి నుంచైనా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా ఇన్వెస్ట్ చేశారు, లేకపోతే ఎక్కడైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు, లేకపోతే కొత్త జాబ్లో షిఫ్ట్ అవ్వాలనుకోవాలి, అలాంటివి ఏమైనా ఆలోచిస్తుంటే కనుక నియర్ ఫ్యూచర్లో చాలా అందులో ప్రోగ్రెస్ వస్తుంది. అయితే సక్సెస్ కార్డ్ వచ్చింది. సక్సెస్ అంటే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ వస్తూనే ఉంటుంది. అయితే ఈ మంత్ అంతా కూడా మీకు నెగిటివ్ కార్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే మీరు ఎవరితో ఆర్గ్యుమెంట్స్ చేయకండి, మిగిలిన అంతా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఏమి ఆర్గ్యుమెంట్స్ చేయకండి, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి చేస్తే చాలా బాగా నడుస్తుంది. రిలేషన్షిప్ అయితే చాలా బాగుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా డోంట్ వరీ, ఆటోమేటిక్గా మీకు నో కాంటాక్ట్ ఓపెన్ అవుతుంది. అయితే మీరు మ్యారేజ్, రిలేషన్షిప్, లవ్ కనెక్టెడ్, లేక బిజినెస్ కనెక్టెడ్, ఏమైనా హీలింగ్, లేకపోతే మీరు రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటే 9910567504 ఈ నెంబర్లో వాట్సాప్ చేస్తే వెంటనే మీకు కాల్ వస్తుంది. ఆ తర్వాత మీరు రీడింగ్ కానీ హీలింగ్ కానీ చేయించుకోవచ్చు. లేక హీలింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి, మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
అయితే ఈ చిన్న వీడియో నుంచి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. लव एंड पीस. जय मां काली. स्वस्ति.